బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మల్లేని తెరకెక్కించిన చిత్రం జాట్. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలని #బాయ్కాట్ జాట్ మూవీ పేరుతో ఒక హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతోంది. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన LTTEని ఒక ఉగ్రవాద సంస్థగా ఈ చిత్రంలో చూపించారంటూ కొందరు తమిళియన్స్ విరుచుకుపడుతున్నారు. తమ కోసం ప్రాణాలకు తెగించిన వారిని ఇలా చూపించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదంటూ తమ ఎక్స్ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. తమిళనాడులో దర్శకుడు గోపీచంద్ మల్లేని అడుగు పెడితే తగిన బుద్ధి చెప్తామంటూ బగ్గుమంటున్నారు. సినిమా కథలో భాగంగా శ్రీలంక నుంచి పారిపోయి వచ్చిన పాత్రలో నటుడు రణతుంగా కనిపిస్తాడు. జాట్లో అతనే విలన్ కూడా. డిప్యూటీ కమాండర్ ఆఫ్ జాఫ్నా టైగర్ ఫోర్స్ JTF పేరుతో పోలీసుల హిట్ లిస్ట్ లో రణతుంగ పేరు ఉంటుంది. ఇక్కడ జాఫ్నా అనేది శ్రీలంకలోని ద్వీపకల్పం. అక్కడే LTTEని స్థాపించిన ప్రభాకరన్ జన్మించారు. ఇందులో విలన్ తో నడిచే గ్యాంగ్ ను చూపించిన తీరు అంతా కూడా LTTEకు దగ్గరి పోలికలున్నాయని వారు చెబుతున్నారు. ఈ సినిమాలో LTTE పేరు చెప్పనప్పటికీ ఆ మార్కు చూపుతూ సినిమా తీశారని చెబుతున్నారు. LTTEని ఒక ఉగ్రవాద సంస్థగా ఎందుకు చూపారంటూ కామెంట్లు చేస్తున్నారు. తమిళులు ఈ చిత్రాన్ని చూడొద్దంటూ వైరల్ చేస్తున్నారు. శ్రీలంకలోని తమిళుల కోసం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల హక్కుల కోసం పోరాడిన వారి గురించి ఇలా చూపిస్తారా అంటూ దర్శకుడు గోపీచంద్ మల్లేనిపై విరుచుకుపడుతున్నారు. కొందరు తెలుగువారు తమిళుల పట్ల ఇంతలా ద్వేషం చూపుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ తెలుగు దర్శకుడు తమిళ స్వాతంత్ర సమర యోధులు LTTEపై అంత ద్వేషం కక్కడానికి కారణం ఏంటి? LTTEపై ఇంత తప్పుడు ప్రచారం ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తమ కోసం ప్రాణాలు ఇచ్చిన వారిని ఉగ్రవాదులుగా ఎందుకు చూపుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇక అణచివేతకు గురైన తమిళులకు స్వేచ్ఛ పేరిట ఉత్తర శ్రీలంకలోని వన్నీ అటవీ ప్రాంతం నుంచి LTTE సాయుధ పోరాటం కొనసాగించింది. శ్రీలంకలో ఉన్న తమిళ హక్కుల కోసం తమిళ్ న్యూ టైగర్స్ TNT పేరుతో 1972లో ఈ సంస్థను ప్రభాకరన్ ప్రారంభించాడు. అయితే 1975లో జాఫ్నా మేయర్ను అతి సమీపం నుంచి ప్రభాకరన్ కాల్చి చంపాడు. ఆపై 1976లో TNT పేరును లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం LTTEగా మార్చాడు. దానికి తనే లీడర్గా ఉంటూ తమ ప్రత్యర్థులను నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం ప్రారంభించారు. ప్రభాకరన్ నాయకత్వంలోని LTTE మరింత పవర్ఫుల్ అయింది. ఏకంగా గెరిల్లాదరంగా ఎదిగింది. సుమారు 3.5 దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమంలో మొత్తం 60,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. శ్రీలంకలోని తమిళ ప్రజల దీనస్థితి తనను ఆయుధం పట్టేలా చేసిందని ప్రభాకరన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్లాన్ ప్రకారమే తమపై నరమేధం సాగుతోందని ఆయన చెప్పాడు. తమ జాతిని కాపాడుకునేందుకు ఈ నిరంకుశ రాజ్యం నుంచి ప్రజలను రక్షించేందుకే సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నానని ప్రభాకరన్ మరణానికి ముందు చెప్పాడు. 2009లో శ్రీలంక సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రభాకర్ చనిపోయారు.